అమ్మవారు ఒక్కొక్కసారి రాక్షస సంహారమునకు అనువైనటువంటి శరీరాన్ని పొందుతుంది. అరుణాసురుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు శ్రీశైలంలో. అరుణాసుర సంహారం చేయవలసి వచ్చింది. తుమ్మెద చేతిలో మరణిస్తానన్నాడు. అందుకని ఆమె భ్రమరాంబిక అయింది. భ్రమరాంబిక అయి ఆమె భ్రమర స్వరూపాన్ని పొంది వెనక తన యొక్క ఆ గణాలన్నింటినీ కూడా తుమ్మెదల యొక్క దండుగా మార్చింది. మార్చి ఆమె బయలుదేరి వెళ్ళి అరుణాసుర సంహారం చేసింది. అందుకే ఇప్పటికీ శ్రీశైల పర్వతం మీద అమ్మవారి యొక్క గణములు తుమ్మెదల రూపంలోనే తిరుగుతూ ఉంటాయి అని. శ్రీశైలంలో అమ్మవారి మూర్తి వెనక ఎప్పుడూ ఎన్నో తుమ్మెదలు తిరుగుతూ ఉండేవిటి. ఆ తుమ్మెదలు వెళ్ళిపోవడానికి కారణాన్ని నేను సభాముఖంగా ప్రస్తావన చెయ్యను. ఒకప్పుడు అవి దేవాలయంలోంచి నిష్క్రమించాయి, కానీ ఇప్పటికీ భ్రామరీనాదం వినపడుతుంది అంటారు. అవి